హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు పెసరట్టు చేసుకుందాము. ఓట్స్ ఇంకా పెసర్లు నానబెట్టి పెసరట్టు ఉప్మా కూడా చేస్తా. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్. పెసర్లు మనకు చాలా హెల్దీ. పెసర్లలో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఉంటుంది. ఫుల్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఇది. కాల్షియం రిచ్, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ పెసర్లని మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో స్ప్రౌట్స్ చాలామంది స్ప్రౌట్స్ చాలా హెల్తీ, కానీ చాలామంది ఇష్టపడరు అవి తినడానికి. సో ఇట్లా పెసరట్టు చేసుకొని తింటే కనుక చాలా హ్యాపీగా మనం ఒక హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. పెసర్లు కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇవి ఒక 1 కప్పు పెసర్లు నేను ఒక 5 hours నానబెట్టిన. ఓట్స్ పెసర్లు ఒకేసారి సోక్ చేసిన అనమాట. సోక్ చేసిన తర్వాత ఇవి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గానే పట్టుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టేసుకొని ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్. ఇది మనం మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వేసి జీలకర్ర అట్లా కూడా వేసి గ్రైండ్ చేసేయచ్చు. నేను ఈరోజు జీలకర్ర యాడ్ చేయలేదు. సో మనం మిక్సీ పట్టేటప్పుడే అట్లా వేసి గ్రైండ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పెనం మంచిగా హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో మనం పెనంని మంచిగా గ్రీస్ చేసినామంటే ఈజీగా మనకు ఇవి అట్లు వెళ్తాయి అన్నమాట. ఫస్ట్ పెంకని మనం క్లీన్ చేసుకొని ఆనియన్ రాస్తే తప్పకుండా వెళ్తాయి. సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు గీ కానీ ఆయిల్ కానీ పైన యాడ్ చేసుకొని ఒకసారి 1 side కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని మంచిగా ఇది కూడా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. కానీ పెసర్లలో ఫ్రెండ్స్ నిజంగా చెప్తే డయాబెటీస్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇండైజెషన్ ఒక్కోసారి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొంతమంది యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ పెసర్లు మనం డైలీ ఫుడ్లో యాడ్ చేసుకున్నామంటే ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది ఉప్మా రెసిపీ మన వీడియోలో ఉంది, ఫుల్ వీడియో అది చూసేయండి. ఉప్మా చేసుకున్న తర్వాత ఉప్మా కొంచెం లూజ్గా చేసుకోవాలి. పెసరట్టు ఉప్మాకి ఇట్లనే సేమ్ వీడియోలో చూపించినట్టు వేసేసుకున్న తర్వాత ఉప్మా దానిపైన 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని, గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని ఉప్మా వేసేసుకొని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 teaspoon గీ యాడ్ చేసుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకోండి. ఇది ఒక్కటి తిన్నామంటే మనకి ఒక 2 hours వరకు, 2 to 3 hours వరకు మనకి అస్సలు ఆకలి అనేటిదే ఉండదు. ఇది ఇంట్లో చేసిన టమాటో పికిల్, ఇన్స్టెంట్ టమాటో పికిల్. మనకి వీడియో ఎండ్లో లింక్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ వీడియో కూడా చూసేయండి. ఇట్లా పెసరట్టు ఉప్మాతోని టమాటో పికిల్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా చిన్నగా అట్లేసి ఇచ్చినామంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. టిఫిన్ బాక్స్కి కట్టొచ్చు, డిన్నర్కి తినొచ్చు, లంచ్కి తినొచ్చు, బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు. ఇవి ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. ఇందులో మనం ఓట్స్ కూడా యాడ్ చేసినాం కాబట్టి ఇది ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.